జూన్ నెలలో కుంభరాశి వారికి జీవితంలో ఎన్నడూ జరగని కొన్ని కీలక మార్పులైతే జరగబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఒక పెద్ద సమస్య రావడం అనేది కాస్త ఆలోచించవలసిన విషయం. అలాగే వీరి జీవితంలో జరగబోయే పెద్ద పెద్ద మార్పులు కూడా వీరి జీవితాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జూన్ నెలలో వీరికి మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా మీకు తక్కువ పనిభారం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇవి మిమ్మల్ని కాస్త బాధ పెట్టినా లేదంటే కాస్త మెరుగుపరచడానికి ట్రై చేసినా మీకు భవిష్యత్ కాలంలో మాత్రం ఈ కారణాలు కొంచెం కీలకంగా మారబోతున్నాయి. అంతేకాకుండా ఈ నెలలో ఉద్యోగరీత్యా మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే నెలలో ద్వితీయార్థంలో మీరు సెలవు తీసుకుంటారు లేదా కొంత సమయం వరకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఎవరైనా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి అవకాశాలనేవి కలగబోతున్నాయి. మీరు చేసే ప్రయత్నాలలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కమ్యూనికేషన్లో కొన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నారు. అంటే మీరు మాట్లాడే విధానం ద్వారా కానీ లేదంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయం కాకుండా మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు. ఇక మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంతా అనుకూలంగా మారబోతోంది. మీ పనిలో మీ సహోద్యోగుల సహాయం కూడా అందుకోవడం అనేది మరింత విశేషంగా మారుతుంది. ఇక కుంభరాశి వారికి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే జూన్ నెలలో ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉండబోతోంది. ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుంచి డబ్బును పొందబోతున్నారు. మీరు వాహనం లేదా ఆస్తి ఇంకా కొన్ని గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఆస్తి లేదా షేర్స్లో మీరు పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి నెల. ఇక గృహ సంబంధ విషయాల కారణంగా కొన్ని ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చూసుకొని ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ నెల బాగుంది. మొదటి 2 వారాల్లో ఆరోగ్యం కుదురుగానే ఉంటుంది. సూర్యుని గోచారం అలాగే కుజుని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుని గోచారం మీపై అనుకూలంగా ఉండకపోవడం వల్ల మాత్రం మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఉండొచ్చు. ముఖ్యంగా కడుపు లేదంటే జననేంద్రియ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆరోగ్యం విషయంలో నెగ్లెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు చాలా బాధపడతారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే నెల ప్రథమార్థంలో అంటే మొదటి 2 వారాల్లో మీకు చాలా మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కొంతమంది కొత్త స్నేహితులు సంబంధాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో కలిసి మీరు విహారయాత్రకు వెళ్తారు. లేదంటే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా కుటుంబ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య కారణంగా మీరు ఆందోళనకు గురవుతారు. ఇక శుక్రుడు గోచారం కుజుడు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల వారి యొక్క ఆరోగ్యం తొందరలోనే కుదుటపడుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపారులకు ఈ జూన్ నెలలో ముఖ్యంగా ప్రథమార్థంలో మంచి రాబడి కలుగుతుంది. అంటే మీరు ఏదైనా వ్యాపారంలో ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి విషయంలో మీరు ప్రయోజనం దక్కించుకోబోతున్నారు. ఈ కారణంగానే మీకు మంచి రాబడి అనేది కలగబోతోంది. ఇక వ్యాపారంలో పెరుగుదల విపరీతంగా ఉన్నందువల్ల ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతోంది. ఎవరైనా మీకు చెడు చేయాలని చూసినా కూడా అది వాళ్లకే రివర్స్ అవుతుంది. అంతేగాని మీకు మాత్రం ఎట్లాంటి అననుకూలమైనటువంటి పరిస్థితి రాదు. అనుకూలంగానే ఉండడం వల్ల మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక కొత్త వ్యాపార విషయాలలో ముఖ్యంగా వ్యాపార ఒప్పందం ఏదైనా చేసుకుంటున్నా లేదంటే వ్యాపారం చేసే స్థలంలో మార్పులు చోటు చేసుకోవాలన్నా కూడా ఈ సమయం బాగానే ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి వాస్తు ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా కలిసొస్తుంది. ఇక ఈ నెల మొత్తం కుజుడి గోచారం 6వ ఇంట్లో ఉండడం వల్ల అనుకూలంగా ఉంది. ఈ కారణంగా ఆర్థికంగా ఈ రాశి వారికి కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు ఫలించి వ్యాపారంలో గుర్తింపు లభించడం అనేది కాకుండా అభివృద్ధి కూడా సాధ్యమవడం మిమ్మల్ని మరింత
ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది. కొత్తగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ద్వితీయార్థంలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెట్టుబడి పెట్టండి, మీకు కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ జూన్ నెలలో ఒక పెద్ద సమస్య అనేది రాబోతుంది కదండి. అదేంటి అంటే మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మిమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే దీనికి కారణం పూర్తిగా మీరే అని గ్రహించాలి. అదేంటి అంటే మీరు గతంలో మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాలను కానీ వాళ్లతో షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేటటువంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో ఆ పరిస్థితిని చేజిక్కించుకుంటారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా ఎదుటి వాళ్లతో పంచుకోకండి. ముఖ్యంగా మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో అస్సలు పంచుకోవద్దు. ఈ ఒక్క గండం గడిస్తే మాత్రం మీకు జీవితంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అంతేకాకుండా ఆ లక్ష్మీదేవి స్వరూపమైన మీకు ఎంతో అదృష్టవంతంగా కూడా మారబోతోంది. మీరు ఈ విధంగా ఎవరికీ కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలను పంచుకోకుండా ఉండుంటే ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాదండి, మీకు అన్ని రకాలుగాను కలిసిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, లేదంటే వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడికి 10 లాభం వస్తుంది. మీకు వచ్చే రాబడి కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు సంబంధించిన విషయాలు, లేదంటే మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు మీ కుటుంబ సభ్యులతో తప్ప వేరే ఇంకెవరితోనూ పంచుకోకుండా ఉండడమే మేలు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ నెల ప్రథమార్థంలో చాలా మంచి సమయంగా కనిపిస్తుంది. అంటే జూన్ నెలలో మొదట్లో చాలా మంచి సమయంగా కనిపిస్తుంది. ఈ సమయంలో సూర్యుడి గోచారం అనేది బుధుడి గోచారం అనుకూలంగా ఉండడం వల్ల చదవాలి అని, లేదంటే కొత్త కొత్త విషయాలు ఆసక్తిగా నేర్చుకోవాలి అనేటటువంటి ఒక ఉత్సాహం మీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ కారణంగా తక్కువ సమయంలోనే ఎక్కువగా నేర్చుకుంటారు మీరు. అలాగే చదువు విషయంలో కూడా ఆశించిన ఫలితాలు పొందుతారు. అయితే 3వ వారం నుంచి మాత్రం సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల కాస్త మానసిక ప్రశాంతతకు లోనవకుండా బాగా అశాంతికి లోనవుతూ ఉంటారు. చదువుపై ఏకాగ్రత తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ సమయంలోనే మీరు బలంగా ఉండాలి. మీరు ఎంత ధైర్యంగా నిశ్చలంగా ఉంటారో ఖచ్చితంగా మీ చదువుకు అంత ఆటంకం లేకుండా ఉంటుంది. ముఖ్యంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి, లేదంటే వినోదం ఎక్కువగా పార్టిసిపేట్ చేయకుండా మీరు అన్నిటికీ ఈక్వల్గా టైంని కేటాయించడం వల్ల మీ మానసిక ఒత్తిడి అనేది తగ్గి చదువు మీద ఖచ్చితంగా రాను రాను ఏకాగ్రత పెరుగుతుంది. ఈ కారణాల వల్ల ఈ కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. అలాగే మీకు మొత్తం మీద జూన్ నెల అంతా కూడా బాగుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.